ఆ, గౌరవం కోసం కాదు నువ్వు కకృతి పడైపోయింది అయిరా డాన్సులు బాగా జరిగినారా 2-3 స్టెప్పులు వేసి నేను కూడా నేనంతా నేను కల ఏది కలగట్టను అనుకో నువ్వు మళ్ళా మొత్తం చెడగొడతావు అంటాను అనుకో ఇప్పుడు చెప్తున్నా ఎంత ఉంటుంది మనసులో నువ్వు ఎంత చిల్లరేదా నువ్వు బిస్కెట్ ప్యాకెట్లకి మిక్చర్ ప్యాకెట్ల కోసం పోలేదు పిలిచబోలేదనే కదా నువ్వు బాధపడతాండేది నువ్వు బిస్కెట్ ప్యాకెట్లకి మిక్చర్ ప్యాకెట్ల కోసం పోలేదు పిలిచబోలేదనే కదా నువ్వు బాధపడతాండేది ఒరే నేను నీకేం అపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో హలో పెట్టుకున్నావా? ఏంది మాట్లాడుతున్నావు? ఏందో వినపడలే. కట్ కట్ చేపించుకున్నావా? చెప్పు తీసుకుని పడతా పైకారం ఉండదనా బేబర్ బజార్ దానా మళ్ళా ఎక్కువ మాట్లాడినట్టే చాలా స్మార్ట్ గా ఉంటావు కదరా. మళ్ళీ అది ఫస్ట్ అది కూసావు కట్ చేపించుకున్నావురా అని బేబర్స్ ఉండదానా. ఏంటి బిజీగా ఉన్నావు ఈ రోజు నువ్వు? బిజీ ఉన్నాను ఏమన్నాను ఇప్పుడు ఏమి ఎందుకు స్కూల్ ఫంక్షన్ కి రాలేదు? స్కూల్ ఫంక్షనా? చెప్పిన కదా శ్యామల తప్పకుండా రమ్మని నిన్నే సూట్ వేసుకొని. అవునా? సూట్ వేసుకొని పిల్లలు బయట పెట్టుకుని నువ్వు రమ్మ బజార్ ముండా నువ్వు బేగి పెట్టుకుంటరా సరిగ్గా మాట్లాడని చెప్పినా నువ్వు నీ చాలా ఫీల్ అయిందిరా శ్యామల. ఏంటికైంది? నువ్వు ఫంక్షన్ కి రాలేదని. ఫంక్షన్ రాలేదు నువ్వు ఎప్పుడు చెప్పింది? చెప్పింది కదా నాకి, చెప్పు మర్చిపోకుండా చెప్పనే. మళ్ళా నాకు చెప్పినావా? నేను మీ అన్న చెప్పినా కదరా. మీ అన్న చెప్పినాను రా. నాకు చెప్పలేదా నువ్వు? లేదురా, ఎవరు చెప్పినా ఒకటే కదరా. చెప్పు తీసుకుని పడతా లోపల పడతారు ఉండదనా సైతం దానా. అసలుకి నాకు చెప్పమంటే మా ఆయన చెప్పడం ఏంది బేవడతానా? ఎంత ఈ రోజు వచ్చినాడు రా మీ అన్న, ఉన్నాడు రా ఇప్పుడు స్కూల్లో. అటు వచ్చాయిరా అప్పగింజలకి. వచ్చాడు రా, నీ గురించి అడిగితే బిజీగా ఉన్నావు చెప్పాడు రా. అసలు వాయమ్మో ఆ గుడ్ల పొంగుడు ఎంత సాడీలు చెప్పి ఎంత మోసం చేసి వచ్చినాడు. అమ్మ నువ్వు పక్కన ఉంటే ఫోన్ అసలు ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నాడు రా. ఇస్తాడు ఫోన్ కాదురా, నువ్వు స్కూల్ దినాలకు రాకపోతే ఎట్లరా? లోపడతా నాకు దినాలు కాదు, అది ఫంక్షన్ బేబర్సముండా ఫాని వల్ల ఏదో అంటారు దాన్ని. అంటే మంచి దినాలంటరా. మంచి దినాలు అయ్యే దినం ఎప్పుడు రా? నీ దినం ఎప్పుడు రా? నీ దినాలు ఎప్పుడు చచ్చిపోతాయి? గొజ్జమ్ముండా అరగొచ్చేనా బేవర్తానా చెప్పు తీసుకుని కొడతా. దినాలు నువ్వు చేసుకో పిండ దినాలు వచ్చుకుంటా. ఇస్తాను చూడరా నిమిషము. స్మార్ట్ బాయ్ ఒకసారి కాల్ మాట్లాడవా? ఎవరు స్మార్ట్ బాయ్ అండి నువ్వు? హలో ఏం దానగలేమన్నా నువ్వు? ఏమో చిల్లర బజారు వాడిస్తున్నావు గుట్లమ్మడా. అసలు ఏం చెప్పిపోయినావు ఏమాడా? అసలు ఏం జరుగుతుందాడా? ఏం జరగబోతుంది? ఏం జరగబోతుందో అయితే నాకు తెలుసు, ఏం జరిగిందో నీకు తెలీదు. నువ్వు నీకే సైతాన్ మూడు అసలు నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఒక్క ఇంటికి వచ్చాక ఫస్ట్ ఏంది అసలు ఎట్లా పోయినావు పర్మిషన్ లేకుండా? ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నాను, కొద్దిసేపు ఉండు. డిస్టర్బ్ ఏం మాట్లాడుతున్నావు? అంత బస్సులు కలిసి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మీరంతా కుంభక్కయ్యి ఏం చేద్దామని సార్కి ఇస్తాను. ఒకసారి ప్రిన్సిపల్ సార్ తో గౌరవప్రదంగా మాట్లాడు. బొగ్గులో మాట్లాడు అతని గురించి. ఏమయ్యా మీరంతా ఏం చేయాలనుకున్నారు? ఏందాడు చిల్లర బజారు మీరంతా కలిసి ఏకమై అసలు ఆ పాపని ఏం చేయాలనుకుంటున్నారు? ప్రసాద్, నువ్వెందుకు రాలేదు ఈరోజు? నేను వద్దామనే రెడీ అయి ఉంటే పౌడర్ పోసుకున్నావా వెనకలా? నువ్వు పూసుకున్నావా పిల్లలకి? పర్ణమా మళ్ళా సరిగ్గా మాట్లాడు, నేర్చుకో ఫస్ట్. నువ్వు నీ బిడ్డ
ఊరే ఈడ్చేయడం కాదు మళ్ళా. అయ్యో ప్రసాద్ ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది పోయా. కాదు ఏం అసలు మీరు మీకు ఉండాలి మైండ్ ఏమంటా. అసలు అసలు అతను ఎట్లా పిలుచుకున్నారా మీరు? ఆ రే సరేలే కానీ ఇక్కడ వస్తాను నుండు పెట్టేసి. నువ్వేం పనిలో ఉన్నావు? బిజీగా ఉన్నావా? నువ్వు అవసరం కుటుంబం ఉండవు, పనిలో ఉండవు, ఇట్లా ఉండవు. అసలు ఏంటి పోయినావు నువ్వు? ఆ అసలు నా పర్మిషన్ కూడా ఏంటి పోయినా నువ్వు అడిగే? ఈ పర్మిషన్ ఎందుకురా? నువ్వు ఆ పని ఎందుకు వెళ్తారా నువ్వు పనులు కూడా? ఏం చేస్తావు? ఏ ఆ స్మార్ట్ బాయ్ వెళ్ళిపోయాడు రా. ఏ చెప్తా కొడతా బేకారం ఉండదన్న వచ్చేదానా మళ్ళీ అరగొచ్చేదాన్ని స్మార్ట్ బాయ్ అనుకో. ఏం వర్షం ఉండా నువ్వు అంతా చెడగొట్టేది నువ్వే మొత్తం అంతా నువ్వు స్మార్ట్ కదరా, నువ్వు స్మార్ట్ బాయ్. అతను స్మార్ట్ బాయ్, నువ్వు స్మార్ట్ తేడా. చెప్తా కొడతా తేడా ఉండదు. మళ్ళీ తేడానే ఉంటుంది. గొచ్చేదానా అరగొచ్చేదాన్న బేవర్దానా సన్నాసిపుండా. సరే సరే కానీ ఉంటారా, మళ్ళా మాట్లాడతాను. ఏంటంటే చాలా బరువు బాధ్యతలు ఇచ్చారా ఈ రోజు నాకు. ఇచ్చింటారు నీకే పేపర్ తిరిగేదానికి గుడ్ల బొమ్మరా నీ ఇంట్లోకి. చెప్తాను రేపు పెద్ద మామూలు ఉండదు. ప్రిన్సిపాల్ సార్ మరీ మరీ చెప్పాడు రా వచ్చిన వాళ్ళని గెలుక్కోమని. గెలుకోమని కాదు అది మీ నాయనగాడు ఉన్నాడు చూడు. ఇంకా ఇంకా చాలా చిల్లరోడు అర్ధమానం అయిపోయినా మళ్ళా ఇట్లా తండ్రి బిడ్డని ఇట్లా. అసలు ఉద్యోగం ఇప్పిడు మా గుడ్ల బొమ్మనికి ఉండాలా. ఎట్లా ఊరికి ఇట్లా వాళ్ళు దొరుకుతాయి, మంచి వాళ్ళు దొరకలు ఉద్యోగాలు. సరే ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నట్లున్నారు, పోయి అట్లా కొద్దిగా మాటలు కలిపి లైన్ లో పెట్టుకుంటా. పెట్టించుకో ఆడన్నా. ఏ గలీజుండా పో ఏడన్నకి బూతులు రప్పిద్దు నక్కి. ప్రసాద్ ఏమి ఏమి ఏదైనా మిగిలిందంటే వచ్చేట తినిపోప్ప. నువ్వు తినిపో. మళ్ళా మాట్లాడుతూ మళ్ళా జరగడం మళ్ళా చిల్లర. ఎవరు నన్ను మెడలు వేసుకుని అట్లా వచ్చే స్కూల్ కాడికి. ఎవరు నీ ఆడవాళ్ళు ఆడా ఉన్నాడు కానీ ఇంట్లోకి రాని పొద్దు భార్య జరుగుతుంది ఇంట్లోకి. ఎవరో చిల్లర చేస్తామని ఎవరితో కలిసి ఏం చేస్తామని మీరు? అతను రావడం అంట నిన్ను పిలుచుకోవడం అంట ఏందని ప్రసాద్ ఉంటా. ప్రధానమంత్రి వచ్చినాడు. అవలా లేదు ప్రధానమంత్రి వచ్చాక ఏమన్నా అయిపోయి ఖాళీగా ఉన్నాడా ఏమన్నా దగ్గరలో? యుగండ ప్రధానమంత్రి పోయా. అసలు మీరు అసలు మీకు చిల్లర బజార్ పట్టిస్తారు. ప్రసాద్ ప్రధానమంత్రి అంటే పేరు ప్రధాన అనే వాళ్ళ ఇంటి పేరు, మంత్రి అనే అతని పేరు. ఏ బజార్ మమ్మల్ని మన ఇంత చిల్లర చేస్తుంది బజార్. అసలు మీకేమైనా ఉంది ఏమన్నా ఏదో మనకు క్లారిటీ చెప్పిస్తామని ఫస్ట్. నేనేదో ప్రధానమంత్రి వచ్చి నిజంగా వచ్చాడు అనుకుంటే అసలు అతను ఫోన్ ఉన్నాడా వెళ్ళిపోయాడా? ప్రసాద్ అతను వెళ్ళిపోయినాడు అప్పుడే. చాలా కట్టయినట్టున్నాడు. నువ్వు ఏం మాట్లాడినావు? ఏంది మాట్లాడడం? మళ్ళీ మాట్లాడుకోవడం తీరి పాట పాడమంటే అయిపోయినా ఎవరికైనా కోపం వస్తుందా? ఎవరైనా మిన్నగాడు బండి ఎక్కువచ్చేస్తావా? చెప్తా కొడతా మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ లోపలడా మళ్ళా. ప్రసాద్ మన స్కూల్ బ్యానర్ కట్టుకొని తిరుగుతావు అట్లా బైపాస్ లో లారీలు అప్పుకుంటా. ఏ చెల్లెలు ఇంకా బుద్ధిమాన్ లేదా? ఇంకా నువ్వేం ఏలో ఉండవు, ఏం చేసి మాట్లాడుతున్నావో సార్. నీ జాబ్ ఏందో నువ్వేందో మారి ఇంకా ఎప్పుడైనా మారిచావు. బైపాస్ లో మన బ్యానర్ కట్టుకుని హైవేలో నిలబడితే లారీలు వచ్చినప్పుడు బ్యానర్ తీస్తా. నువ్వు తీసుకో, నువ్వు నీ బిడ్డ కూర్చొని దాని బ్యానర్ నువ్వు పట్టుకో. మీరు తీస్తుంటది నీ కూతురు. దానికి అసలు మీరు దాని మీద సెట్ అవుతారు. దీనికి మంచి జాబులకి ఏంటి తరగతి మీరు అసలు ఇచ్చిన చెప్పాలా? వీళ్ళు కలెక్టర్ వాళ్ళు వచ్చినారు, నేను మళ్ళా మాట్లాడతా. ఎవరు కలెక్టర్? కలెక్టర్ వచ్చినారా? కండక్టర్. ఏ బజార్ బొమ్మడా చిల్లడా? సరిగ్గా చెప్పిసావు నువ్వు. కలెక్టర్ కండక్టర్ అంటున్నాము. ఏందో ఈయన అతనేంటికి వస్తాడు కండక్టర్? అదేం స్కూలా ఏందో నాకు అసలు మైండే చెడిపోతుంది పన్ను అసలుకి. మన స్కూల్ కి అంతా చాలా మంది వచ్చిపోతారులే, నీకు తెలీదు. అది కథ. ఆడు కూడా కొమ్మది చెమలు మార్చేసిన స్కూల్ కూడా. హలో ఏమే బాదుషోటి మిగిలిపోయిందిరా. ఆ బాదుషని ఎక్కడోసారి మర్చి పెట్టుకో, అర్థమైందా?
ఏ బజార్ ఉండదానా చిల్లరదానా ఏ నువ్వు బాదుషా మల్తాడు వేసుకొని తిరుగురా. నువ్వు వేసుకొని తిరుగు బేవర్దానా ఏ మరొక మళ్ళా మళ్ళీ లోపడతానా మళ్ళా తొందరగా బాదుషా వెనకలో 2 బాదుషాలు పెట్టుకోరా మల్తాడికి. నువ్వు పెట్టుకొని ఏ గలీజుకుండా నువ్వు గలీజు మాట్లాడినావు అనుకో నాకు కూడా బూతులు వస్తాను ఇంకా బాదుషాలు పెట్టుకొని బైపాస్ లో నిలబడరా. నువ్వు నేను నిలబడా నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టే నీ అబ్బా ఫోన్ ఉంటారా, నేను చాలా బిజీగా ఉన్నారా. నువ్వు పెద్ద బిజీ పెట్టే ఫస్ట్ అసలు నేను పెట్టాల్సింది ఫోన్ ఫస్ట్. రో రారిరో తారారి రారిరో. ఈగ వచ్చింది. గిడ్డిగా హ్యాపీగా తెలుసా చెప్పేది నోనిచ్చే ఉండు. నాకు చిన్నప్పుడు స్కూల్కి పోవాలా అనేది ఒక ఆశ ఉండింది. అంటే చిన్నప్పుడు స్కూల్ ఒకసారి మళ్ళీ చూసొద్దామని. ఈ రోజు ఎందుకు ఆ రూట్ పోతా అంటే ఓ స్కూల్ కాడ ఏదో ఫంక్షన్ జరుగుతుంటే నాకెందుకో నా స్కూల్ గుర్తొచ్చి లోపల పోయి మాట్లాడిద్దామా అని చెప్పి లోపల పోవడం జరిగింది. ఒకరిద్దరితో మాట్లాడి కూల్ డ్రింక్ తాగేసి వచ్చి ఇప్పుడే ఒక అర్ధగంట ఇంటి వచ్చి స్కూల్ చిన్నప్పుడు వచ్చింది గుర్తొచ్చింది. స్కూల్ చిన్నప్పటిది గుర్తొచ్చింది. కాయగూరలు అని చెప్తావు కాయగూరలు కొందామని కాయగూరలు తీసుకొని వచ్చేటప్పుడు స్కూల్ గుర్తొచ్చింది. ఏంటి చిన్నప్పుడు స్కూల్ పోయేది గుర్తొచ్చి స్కూల్ ఫంక్షన్ జరుగుతుంటే ఎట్లుంటుంది స్కూల్ వాతావరణము ఆ పాత రోజులు గుర్తు చేసుకుందాం అని చెప్పి సాంగ్ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాట పాడుకుంటే లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎటు వచ్చినాయి అనుకుంటా పాట పాడుకుంటే లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎటు వచ్చినారు కదా వెల్కమ్ అంటే ఎవడు మాడవాడు పక్కనే వేరేవాడు ప్రిన్సిపాల్ వాడు ప్రిన్సిపాల్ ఆయన చాలా పద్ధతిగా ఉన్నాడు తెలుసా. బొంగుల పద్ధతి ఉన్నాడు ఆటగాడు జాబ్ వచ్చిన విషయం నాకు తెలియదు తెలుసా నిజంగా. అసలు నువ్వంతా మీరంతా కుంభక్కయ్యి అంత చేస్తున్నారు మీరు ముగ్గురు. ఏ కుంభక్కయ్య ఏం చేస్తారు ఏం కుంభ? అవును ప్రిన్సిపాల్ ఇన్వైట్ చేసినాడు. ఏంది ఇన్వైట్ చేసాడు? స్కూల్ ఫంక్షన్ జరుగుతుందని ఇప్పుడు ఓపెన్ గా ఎత్తానా కదా. నాకే చిన్నప్పుడు గుర్తొచ్చిపోలే. నాకు ప్రిన్సిపాల్ ఇన్వైట్ చేసినాడు అటు పోయినా. ఏ చిల్లర మమ్మడా నా పేరు చెప్పుకొని ఏంటికి పోయినాను. ఏ గొట్ల మమ్మడా నా పేరు చెప్పుకొని ఏంటికి పోయినాను. ఏ గొట్ల మమ్మడా అసలు నువ్వేనా రాష్ట్రపతితో ఏమైనా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఏమైనా తీసుకున్నావా? రాష్ట్రపతితో ఏమైనా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఏమైనా తీసుకున్నావా? నేను ఇన్వైట్ చేసేకి అవార్డు తీసుకున్నా. థమ్స్ అప్ గారు నువ్వు సోడా బ్యాచింగ్ గా చెప్పాలంటే నువ్వు బాలా నువ్వు నీ పేరు చెప్పుకోమేనంట. నేను వస్తానని చెప్పిన లేదా ఎవరు విజయ్ ఉన్నాడు శివ అని చెప్పి నువ్వు పోయడం ఏంటది మళ్ళీ అడిగినారు. ఖాళీగా ఉన్నాడు బేకారు తిరుగుతున్నాడు పొద్దుపోక రోడ్లమ్మల మీద పడినాడని చెప్తారా? బిజీగా ఉన్నాడే చెప్తారు. బిజీగా లేకపోయినా నీ గౌరవం కోసం చెప్పినా గౌరవం కోసం కాదు. నువ్వు కకృతి పడకపోయింది. అయినా డాన్సులు బాగా జరిగినారా 2-3 స్టెప్పులు వేస్తున్నాయి కూడా. నేనంతా నేను కల ఏది కలగంటున్నాను నువ్వు మళ్ళా మొత్తం చెడగొడతావు. నువ్వు మళ్ళా మొత్తం చెడగొడతావు. నువ్వు మొత్తం నువ్వు ఏమైంది ఇప్పుడు? ఏంది మా ఒక దాన్ని కూడా లేకుండా చేస్తాను నువ్వు. ఒకదానే స్కూల్లోనే అన్ని ఉన్నాయి. స్కూల్ లేకుండా ఎందుకు చేస్తా నేను? ఏ ముద్రస్మోడ అంటాడు నువ్వు ఆడ చెడగొడుతున్నావు ఇక్కడ చెడగొడుతున్నావు. కానీ ఈ పాప ఇంకోటి చెప్తాడు. ఈ పాప శ్యామలకి చదువు అబ్బలే గాని 7 సంవత్సరాలు ఫెయిల్ అయితేనా కూడా డాన్స్ మాత్రం ఏమని చేసింది. నిజంగా నాకైతే అబ్బాయి ఏం చేసింది అనే డాన్స్ అనిపించింది. ఏమి నువ్వేంటి పోగితే నువ్వేంటి అందరూ బాగున్నారు. అందరూ క్లాప్స్ కొట్టినారు. మిగతా వాళ్ళంతా చిన్నపిల్లలు ఉన్నట్లున్నారు. ఆ బాబే అంత పెద్దగా ఉంది టీచర్ అని అడిగినారు. తిట్టల్లా నువ్వు తిట్టే కూడా అర్హతలేదు నీకే. ఏమన్నా సైలెంట్ కూర్చురాలా? పోవడమే తప్ప నువ్వు ఏంటి ప్రిన్సిపాల్ ఇన్వైట్ చేసినాడు. చేసినవాడు నువ్వు చేసుకున్నా కానీ మొత్తం అంతా ఎవరు చేసుకుని అసలు వానికి ఎవడు ఇప్పించిన టికెట్టా? ఏమన్నా ఎమ్మెల్యే టికెటా?
అతను ఏదో గ్రూప్స్ రాసినాడు, ఏదో జాబ్ కొట్టినాడు. గ్రూప్స్ ఏం లే అతను ఏమీ లేదు. గ్రూప్స్ ఉండవా? ఏంది గ్రూప్స్ ఉంటాయే? ఏ టీచింగ్ కి గ్రూప్స్ ఉంటాయా? మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి. ఏ గ్రూపు? సి గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, బి గ్రూప్, నీది బిఎఫ్ గ్రూప్. ఏ గుట్లమ్మడ చిల్లర ఏమన్నా తప్పే ఉంది? నేనేమన్నాను ఇప్పుడు? చండాల మాట ఏం బి గ్రూప్ అంట. ఏమన్నా నేను ఇప్పుడు? మళ్ళా ఏం గ్రూప్ అని నాకు తెలుసులే. నువ్వు బి తర్వాత ఎఫ్ఏ కదా వచ్చేది. బిఎఫ్ బి తర్వాత ఏమొస్తుంది? ఎఫ్ వస్తుంది. మళ్ళీ దాన్నే అన్నా నేను. నువ్వు ఆ గ్రూపేనా అని అడిగినాను. నువ్వు ఏ గ్రూప్? ఎవరు? నేను ఏ గ్రూపు కాదురా నాయన, మానవత్వం ఎం గ్రూపు. ఏది ఎం గ్రూపా? మానవత్వం గ్రూపు. ఇప్పుడు ఏం జరిగిందిరా? మానవత్వం. మళ్ళీ మానవత్వం రేపు సంవత్సరం జరుగుతుందిలే, నిన్ను పిలిచబోతా. నువ్వు ఏ చాక్లెట్ నువ్వు మళ్ళీ ఎక్కువ పోయినది ఎక్కువ అంటే మళ్ళీ ఎక్కువ చేస్తారా? నువ్వు ఎంత చేసినా ప్లాన్ ఎంత ఉంటుంది మనసులో. నువ్వు చిల్లరేదావి, నువ్వు బిస్కెట్ ప్యాకెట్లకి మిక్చర్ ప్యాకెట్ల కోసం పోలేదు, పిలిచబోలేదనే కదా నువ్వు బాధపడతాండేది. నువ్వు బిస్కెట్ ప్యాకెట్లకి మిక్చర్ ప్యాకెట్ల కోసం పోలేదు, పిలిచబోలేదనే కదా నువ్వు బాధపడతాండేది. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? ఏ చిల్లర బ్రదర్ మమ్మడా, చిల్లర నువ్వు చేస్తానావో, చిల్లర నువ్వు అయితేనావో, చిల్లర చచ్చిపోతున్నాడా? మిక్చర్ ప్యాకెట్ బూందీల ప్యాకెట్లకి మిక్చర్ ప్యాకెట్లకు అడగ తిన్నా కొడుకున్నావు. ఫోన్ చేసి ప్రిన్సిపాల్ 4 ప్యాకెట్లు పక్కన పెట్టమని చెప్తాలే. నీ బతుకు చెడ. ఇంత చీప్ గా మిక్చర్ బూందీ ప్యాకెట్ల కోసం కొట్లాడే చిల్లర నా కొడుకు నువ్వు. ఆడికి దగ్గరికి వచ్చి ఎన్ని మర్యాదలు పోయేదో. ఆ థమ్స్అప్ బాటిల్ యాడెడ్ లోపల చెప్పుకొని బయటికి పోతాంటివేమో. ఏం ముద్రస్తున్నాడా? అవన్నీ నువ్వు చేస్తావేమో, నీకుంటాయేమో. అంటే నీ బూందీల మీద ఇష్టం రేటుందా? నువ్వు చిల్లర, నువ్వు పెద్ద చిల్లర. నువ్వు స్కూల్ గురించి మా స్కూల్ పేరు తెలుసా? స్కూల్ పేరు తెలుసా? నీ తెలుసా? ఫాక్స్వర్డ్. ఫాక్స్వర్డ్ ఏమి తెల్లా నీకు? ఈ ప్రపంచంలో ఏడా పేరు ఎదుకో. ఏది ఆక్స్ఫర్డ్ ఎటు పెట్టలేమని చెప్పి ఫాక్స్వర్డ్ అని పెట్టినారు. ఫాక్స్వర్డ్ అని పెట్టినారు. ఫాక్స్ అంటే ఏంది? సెంట ఫాక్స్ అంటే ఫాక్స్ అంటే నక్కరా నాయన. ఫాక్స్ అంటే అది నువ్వు స్కూల్కి రాందే మేలు. నువ్వు వచ్చింటే కూడా నీ స్టేజ్ ఎక్కి చూపిస్తాడు. చదువుకోకుండా పేరు పెడతాడు స్కూల్ కి. జింక. ఫాక్స్ అంటే జింక. ఓకేలే, ఏదో వాళ్ళు నచ్చింది పెట్టుకున్నారు జింక పిల్లలకి ఎగురుకుంటా పోవాలని. ఎందుకంటే ప్రిన్సిపాల్ జింక పిల్ల టైప్ యాక్టివే, మేడం జింక పిల్ల టైపే. పెద్ద లోఫర్ ఉండదు. ఏమి అంత నీలాకుంటారా? పందిల లెక్క జింకల లెక్క ఉండాలా హుషారుగా. అందరూ హుషారు. బాబా స్ట్రెంత్ ఏమున్నారా నాయన అసలుకు స్కూల్లో. బాబా పోయిన సంవత్సరం ఒకరే అన్నారు అనుకుంటే ఇప్పుడు ఇంకోరు జాయిన్ అయినారు. ఇద్దరైనారు ఇప్పుడు స్కూల్కి మొత్తం అంతా కలిపి. అన్నారు అనుకుంటే ఇప్పుడు ఇంకోరు జాయిన్ అయినారు. ఇద్దరైనారు ఇప్పుడు స్కూల్కి మొత్తం అంతా కలిపి. వాళ్ళ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఒకరే ఉంటారు, ఇప్పుడు ఇంకోరు చేరినారు. ఇప్పుడు ఫంక్షన్ పెట్టింది కూడా జనాలకు తెలిసి ఎవరెవరు వస్తారనే కదా, జాయిన్ అవుతారనే కదా. అసలు ఆ స్కూల్ పెట్టినదే ఆ పాప పాస్ అయ్యేదాని కోసం పెట్టినారు ఓన్గా. వేరే స్కూల్ పోయి చదువుతాన్ని ఆడ పాస్ కావడంలే, ఈడన్నా పాస్ కాదని 7 సంవత్సరాల నుంచి అది స్కూల్ రన్ చేస్తానే ఉన్నారు. ఒకటే అవసరమేలా? నువ్వు వాళ్ళు ఒకటే ఉంటారో రెండో ఉంటారు, అవసరం లేదు. మనం ఏడిపోవడం నువ్వు మధ్య గెలికేదేది. నువ్వు గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. కూల్ డ్రింక్ తాగుతా ఉంటా, కనుకుంటా ఉంటా, మాట్లాడుతూ ఉంటా. కూల్ డ్రింక్ తాగుతా ఉంటా, కనుకుంటా ఉంటా, మాట్లాడుతూ ఉంటా. ఎవరితో? ఏ స్టూడెంట్ తో? టీచర్ తోనా, స్టూడెంట్ తోనా, ప్రిన్సిపాల్ తోనా? స్టూడెంట్. ప్రిన్సిపాల్ తో ఏం పని నీకు? ఆడ ప్రిన్సిపాల్ అయినా స్టూడెంట్ అయినా టీచర్ అయినా అంతా కలిపినా కూడా ఆడ ముగ్గురే ఉండేది. అదే మీరే కాబట్టి ఆడ ముగ్గురు, నేను గెస్ట్ నలుగురు ఏందుంటాయి మాట్లాడుకునే. బి సెక్షన్ ఆడు ఏ లేదు, వేరే సెక్షన్ నిర్మలనా? నిమ్లా కాదు, అది శ్యామ్లా. శ్యామ్లా ఉందా పాప? అందే ఆ పాప కోసం పోయినా నువ్వు. నాకేం బట్టరా ఆ పాప కోసం
నా షాప్ తగులుతాను నేను ప్రిన్సిపాల్ ని మాట్లాడేదేనాను మాట్లాడబోలే స్కూల్ ని ఎట్లా డెవలప్ చేయాలా ఏం కథ స్కూల్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేద్దాము స్కూల్ ఎవరు నువ్వు డెవలప్ ఎట్లా చేస్తావు ఫస్ట్ ఈ కొంపని చేసుకో ఏ కొంపనేమో డెవలప్ చేసేది నన్ను చేసుకో చాలు నిన్నేమో డెవలప్ చేసేది ఏం చేస్తావులే నిన్నేం చేయాల డెవలప్ ఏం చేయదు డెవలప్ స్పెల్లింగ్ రాను నేనేం డెవలప్ చేయాలా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా డిఏ 60 డిఏ వద్దులే ఎల్లే పెట్టుకో లారీ అని పెట్టుకో నీకు అదే సెట్ అవుతుంది లాస్ట్ కి ఒక నిమిషం ఆడ స్కూల్కి వచ్చిండే చూసేదానివి ప్రిన్సిపాల్ టీచరు స్టూడెంట్ ముగ్గురు ఇంగ్లీష్ ఎట్లా ఇరగొడుతున్నారు తెలుసా దుమ్ము లేపుతున్నారు ఇంగ్లీష్ చూసింటే నీకు నోరు వెళ్ళేసుకునేవా అంత చక్కగా మాట్లాడుతున్నారు ముగ్గురు ఇంగ్లీష్ లో ఏమని వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ప్రిన్సిపాల్ అనడము ఆ బాబు వచ్చేసి శ్యామల అనడము మళ్ళా మేడం నీ పాప వాట్ ఈజ్ యువర్ నేమ్ అనడము మళ్ళా మేడం నీ పాప వాట్ ఈజ్ యువర్ నేమ్ అనడము మళ్ళా ఆ పాప మేడం ని వాట్ ఈజ్ యువర్ నేమ్ అనడము ఆయమ్మ చెప్పడము మళ్ళా ఆయమ్మ ప్రిన్సిపాల్ ని వాట్ ఈజ్ యువర్ నేమ్ అనడం వాడు చెప్పడం గంట సేపు ఇంగ్లీష్ కంటిన్యూ మాట్లాడుతున్నారు ఆ ఇంగ్లీష్ నాకు వచ్చు మామూలుగా అడిగేది వాట్ ఈజ్ యువర్ నేమ్ ఏదో పెద్ద ఏది నాన్ స్టాప్ గా అర్ధగంట మాట్లాడతావు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడతావు వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ శివ మై నేమ్ ఇస్ గుడ్ల మామ మై నేమ్ ఇస్ వాణి సిస్టర్ అన్ని ఉంటాయి ఇంకా మై నేమ్ ఇస్ ఎత్తు పిర్రలు అని చెప్పలేవా మై నేమ్ ఇస్ ఎత్తు పిర్రలు అని చెప్పలేవా ఏదో పీకినట్లే చెప్తాను నువ్వు మళ్ళీ అర్ధగంట మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ లో వాళ్ళు ముగ్గురు అర్ధగంట మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ లో వాళ్ళు ముగ్గురు షాక్ అయిపోయినా ఇట్లా చూసి ఏందిరా నాయన ముగ్గురు ఇంగ్లీష్ ని మడత పెట్టి చించుతారు అందుకేనా ఫాక్స్ఫర్డ్ స్కూల్ అంటే అంత పేరు ఉంది అనుకున్నా మళ్ళీ పేరు ఉంది అనుకున్నా మళ్ళీ మళ్ళీ ఏం వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అంటే ఏమన్నా తక్కువ ఇంగ్లీష్ ఏమన్నా బజార్ లో చిన్న పిల్లగాని అడిగినా కూడా ఈ మధ్యన చెప్తారు అంటే పిల్లగాని అడిగినా కూడా ఈ మధ్యన చెప్తారు అంటే నీకు చిన్న పిల్లోడు చెప్తాడేమో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే తిల్లోళ్ళు అడుగుతారు ఈడ ముగ్గురు పేర్లు తెలిసినా కూడా అర్ధగంట సేపు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటారంటే అంత ఆశామాషి కాదు కదా తెలిసినా కూడా ఇంగ్లీష్ మాట్లాడాలా జనాలు చూసే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ స్కూల్లో తెలియాలని ఇంకోటి ఆ పాప చిన్న పాప చదువుతాండే పాప ప్రిన్సిపాల్ ని వాట్ ఈజ్ యువర్ నేమ్ అడిగిందంటే ఎంత ధైర్యం ఉండాలా ఆ పాప వాళ్ళ మేడం ని వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేదంటే ఆ పాపకి ఎంత ధైర్యం ఉండాలా తెలిసిన పేరు తెలిసిన పేరే తెలిసిన పేరే ఎట్లా అడుగుతారు అది నీకు అర్థం కాలే అది స్ట్రాటజీ అంటారు మా స్కూల్ స్ట్రాటజీ ముగ్గురు కలిసి నన్ను అడిగినారు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని నేను అప్పుడు షాక్ లో ఉన్నా కదా నేను చెప్పలేకపోతే నేను అసలు కొద్దిసేపు మాటలు రాలే నాకే అమ్మ వాళ్ళు అడిగేదానికి మింద ముగ్గురు చెమటలు బట్టి నేను షాక్ లో ఉన్నా కొద్దిసేపు ఏంద్ర ఇంగ్లీష్ ఇట్లా అడుగుతారు నన్ను నేను ఏం సమాధానం చెప్పాలా అని ఏమడుగుతారు నువ్వు తట్టుకుంటాండి అదే క్వశ్చన్ నేను అడిగిన గుక్క తిప్పకుండా వాళ్ళు అడిగితే అదే వాళ్ళు ఇంగ్లీష్ లో అర్ధగంట మాట్లాడి అర్ధగంట తర్వాత నువ్వు గమనిస్తాంటావు నిన్ను ఉన్నట్టుండి క్వశ్చన్ నీకు అడిగిరనుకో నువ్వు నోట్లో మాట వస్తుందే వణికిపోవా చెమటలు బట్టి బొంగులో ఇంగ్లీష్ ఏమనేది పెద్ద అర్ధగంట ఏమైనా మాట్లాడారు ఇంగ్లీష్ ఏమన్నా ఇంగ్లీష్ కాదా అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇంగ్లీష్ కాదా నేను రాకన్నా మేలైంది ఆ స్కూల్కి ల్యాండ్ వచ్చి ఊరు తల దించుకొని వెళ్ళిపోయింది నువ్వు అదేమి ఇంగ్లీష్ ఊరును వాదించుకుంటున్నాడు వాట్ యువర్ నేమో అని తెలిసిందేమే ఇవి చెప్పొచ్చి మళ్ళా ఏపను అడితే ఎమ్మకు చెమటలు పట్టేసినంట అదేదో పెద్ద అడిగినంట చిల్లర బజార్ మమ్మల్ని అందుకే చిల్లర అనేది అందుకే 20 ఏళ్ళ నుంచి ఒకటి ఎట్లా చెప్తాను ఊరినే కాదు అది ఇంగ్లీష్ వాల్యూ తెలిసిన వాళ్ళకైతే దాని గురించి తెలుస్తుంది ఇట్లా చిల్లర ఏం తెలుస్తుంది